హాయ్ హలో నమస్తే అండి. సలాం సైనిక ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా సైనికుల వెల్ఫేర్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన apsainik.com అనే ఈ వెబ్సైట్లో ప్రతి సైనికుడు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎలా వారి యొక్క పర్సనల్ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్క తెలుగు సోల్జర్కి ఈ వీడియోని చేరేంత వరకు షేర్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్లోకి వచ్చేసి మీరు ఏపీ సైనిక్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఒక ఫస్ట్ వెబ్సైట్ అనేది ఈ విధంగా షో చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మనం ఈ యొక్క ఛానల్ ద్వారా మొబైల్ ద్వారా ఎలా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా డీటెయిల్స్ నింపాలని ఒక వీడియో చేయటం జరిగింది. అందులో కొన్ని డీటెయిల్స్ నేను మిస్ చేయటం జరిగిందండి. అందువల్లనే మరలా ప్రత్యేకంగా కంప్యూటర్ ద్వారా ఈ యొక్క వీడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది, మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వారు ఈమెయిల్, పాస్వర్డ్, ఈ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ సబ్మిట్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఎవరైతే కొత్తగా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవుతున్నారో వారి కొరకు న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా షో చేయడం జరుగుతుందండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ నింపే ముందుగా తప్పకుండా మన దగ్గర డిశ్చార్జ్ బుక్ అలాగే పీపీయూ అనేది తప్పకుండా మన దగ్గర ఉండాలండి. అప్పుడే ఈ యొక్క ఫామ్ అనేది మనం క్లియర్గా నింపగలమండి. అలాగే ఈ యొక్క ఫామ్ను నింపే ముందుగా మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. అవి కూడా నేను ముందు వీడియోలో చెప్పబోతున్నానండి. ఇక చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి రిజిస్టర్ యాజ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి, అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వారు రిజిస్ట్రేషన్ చేయబోయేవారు అనేది అడగటం జరుగుతుందండి. ఇక్కడ అచీవర్స్ అంటే మనం ఎవరైతే జస్ట్ ఈ వెబ్సైట్ని చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ అచీవర్స్కి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మీకు అందరికీ తెలిసిందే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయిన వారి కొరకు. అలాగే ఆర్ఫన్ చైల్డ్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ మరియు వారి వైఫ్ ఇద్దరు లేనప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు ఈ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సర్వింగ్ సోల్జర్స్ అంటే ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న వారు ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. వీర్నారి అంటే ఎవరైతే సర్వీస్లో ఉన్నప్పుడు సోల్జర్ చనిపోయారో వారి యొక్క వైఫ్ని వీర్నారి అనేసి పిలవటం జరుగుతుంది కనుక ఈ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వార్ డిజబుల్డ్ ఈఎస్ఎం అంటే వార్ సమయంలో ఎవరికైతే కొన్ని ఇంజురీస్ జరిగాయో, ఇంజురీస్ వల్ల వారు రిటైర్ అయ్యి డిజబుల్డ్ పెన్షన్ కూడా తీసుకుంటున్నారో వారి కొరకు ఈ వార్ డిజబుల్డ్ ఈఎస్ఎం అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. విడో ఆఫ్ ఈఎస్ఎం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ సర్వీస్ చేసి రిటైర్ అయిన సోల్జర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వైఫ్, అంటే సోల్జర్ చనిపోయిన తర్వాత వారి యొక్క వైఫ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే వారిని విడో ఆఫ్ ఈఎస్ఎం అనే కేటగిరీలో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వరల్డ్ వార్ II వెటరన్, వరల్డ్ వార్ IIలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో జవాన్ ఉన్నారో వారు ఈ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే రిటైర్ అయిపోయి ఉంటారు కనుక వారు ఈ యొక్క వరల్డ్ వార్ II వెటరన్ అని అనొచ్చు మనం. అలాగే వరల్డ్ వార్ II విడో, ఎవరైతే ఆ టైంలో వరల్డ్ వార్ IIలో పార్టిసిపేట్ చేసిన జవాన్ ఎవరైతే ఉన్నారో వారు తర్వాత కాలంలో చనిపోయినట్లయితే వారి యొక్క వైఫ్ ఈ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలండి. మన కేసులో మనం చూసినట్లయితే మ్యాక్సిమం కేసెస్లో ఎక్స్ సర్వీస్ మెన్ అనేవారు ఈ యొక్క ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఈ కేటగిరీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ ఏ కేటగిరీ వారి ఎక్స్ సర్వీస్ మెన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని ర్యాంక్స్ అనేవి, అంటే ఒక రిక్రూట్ దగ్గర నుండి కూడా ఫీల్డ్ మార్షల్ వరకు ర్యాంక్స్ అనేది ఇవ్వటం జరిగింది కనుక ఈ ర్యాంక్స్లో ఏదో ఒక ర్యాంక్ అయి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ది. అందువల్ల మనం ర్యాంక్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్, వారు భర్తీ అయిన ఎన్రోల్మెంట్ డేట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా నేరుగా మనం ఇక్కడ టైప్ కూడా చేయొచ్చు అండి మనం. అలాగే ఈ విధంగా మనం టైప్ చేయొచ్చు అండి. అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా ఇవ్వాలండి. ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉండాలి. అప్పుడే మనకి దానికి పాస్వర్డ్ అనేది రావటం జరుగుతుందండి, ఐడి అండ్ పాస్వర్డ్. అప్పుడు ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చండి, మీరు మీ యొక్క ఆర్మీ నెంబర్ అనేది మనం ఇక్కడ ఇస్తున్నప్పుడు ఇక్కడ ప్రిఫిక్స్, సఫిక్స్ అనే 2 లెటర్స్ అనేవి తప్పకుండా ఉంటాయండి. ఇక్కడ జేసీ అయినట్లయితే జేసీ, లేదంటే ఆఫీసర్ అయినట్లయితే ఐసీ అనేవి తప్పకుండా వస్తాయి. మిగతావి మాత్రము వారు కొంతమంది టీఎస్ నాయక్ అని, టీఏ అని చెప్పేసి, నయా జేసీ అని చెప్పేసి కొన్ని కేటగిరీస్ అనేవి ఇక్కడ రావటం జరుగుతుంది. దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ప్రిఫిక్స్ అనేవి ఏవి లేనట్లయితే అటువంటి సిచ్యువేషన్లో ఎక్స్ అనేసి మనం సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఆర్మీ నెంబర్ మనం సెలెక్ట్
మనం టైప్ చేయాలి. అలాగే లాస్ట్లో సఫిక్స్ అనేది ఒకటి రావటం జరుగుతుంది. ఈ సఫిక్స్ని మనం ఒక లెటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఏదైనా ఒక లెటర్ని మనకు మన ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే లాస్ట్లో సఫిక్స్ రావటం జరుగుతుందో అది మనం తప్పకుండా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఫస్ట్ నేమ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ నేమ్ మీ యొక్క నేమ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే షో చేస్తుందో ఈ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో ఈమెయిల్కి మీకు ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావటం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చండి, ఏపీ సైనిక్ వెల్ఫేర్ ఈ యొక్క వెబ్సైట్ నుండి మనకి ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇష్యూ అవటం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే పాస్వర్డ్ కూడా ఈ విధంగా రావటం జరుగుతుందండి. ఈ పాస్వర్డ్ని మరలా మనం అదే వెబ్సైట్కి వెళ్ళేసి రీసెట్ చేసుకోవాలండి. ఇక్కడ మరలా మనం ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళేసి మనం రీసెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, అదే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మనం. ఇక్కడ ఏదైతే మనం ఈమెయిల్ ఐడి ఇచ్చామో అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో ఇదే పాస్వర్డ్ని మనం ఇక్కడ సబ్మిట్ చేసి ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చా ఇక్కడ సబ్మిట్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మనము ఇక్కడ లాగిన్ అయిపోయామండి. లాగిన్ అంటే మనకి ఏదైతే ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చిందో పాస్వర్డ్ని మనం అక్కడే రీసెట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. ఆ తర్వాత మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది రావటం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చండి క్లియర్గా ఈ యొక్క వెబ్సైట్ లోగో, అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి యొక్క నేమ్ ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నింపాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబర్ మనం ఏదైతే స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ ఇచ్చామో మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ డీటెయిల్స్ అన్నీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ మనం నింపాలండి. అయితే ముందుగా మనం రెడీ చేసుకోవాల్సిన ఈ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే అన్నీ కూడా మన స్క్రీన్ మీద రావటం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, డిశ్చార్జ్ బుక్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఈ పీపీఓని కూడా మనం స్కాన్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డుని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ని కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఫోటోగ్రాఫ్ ఆఫ్ వీడియో, ఇన్ కేస్ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ చనిపోయారో వారి యొక్క వీడియో ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫామ్ని నింపుతున్నట్లయితే వారి యొక్క ఫోటో అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలండి. అలాగే సెలెక్ట్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ ఇఫ్ ఆర్ఫన్ చిల్డ్రన్, ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్మెన్ ఆర్ వారి యొక్క వైఫ్ ఇద్దరిగిన చనిపోయినట్లయితే ఈ కేసులో అర్ఫన్ చిల్డ్రన్ ఈ యొక్క ఫామ్ని నింపుతారనమాట. మనం స్టార్టింగ్లో కేటగిరీ చూసాం కదండి అర్ఫన్ చిల్డ్రన్ది. ఆ సిచ్యువేషన్లో వారి యొక్క ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటో తప్పకుండా ఇక్కడ అప్లోడ్ చేయాలండి. అలాగే ఇక్కడ సెలెక్ట్ 10th మార్క్స్ మెమో /TC బిలో 10th, ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారో వారి యొక్క 10th మార్క్స్ లిస్ట్ కానీ లేదా టీసీ కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సేవ్ అవటం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్ నుండి మనం డాక్యుమెంట్స్ మనం ఏమేమి డీటెయిల్స్ నింపాలనేది ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ మొదటిగా ఎక్స్ సర్వీస్మెన్ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేయండి. యాడ్ అనేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ఫామ్ మొత్తం కూడా ఈ విధంగా ఓపెన్ అవటం జరుగుతుందండి. ఇక్కడ రిజిస్టర్ యాజ్ సర్వింగ్ సోల్జర్, ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సర్వింగ్ సోల్జర్ అనేసి మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుంది సర్వింగ్ సోల్జర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మీ అయితే ఆర్మీ, ఇక నెక్స్ట్ కేటగిరీ ఈఎస్పీ, కమిషన్డ్ ఆఫీసర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, అదర్ ర్యాంక్స్ ఏదైతే అది కేటగిరీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మీ నెంబర్, ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్లో చూడొచ్చు మీరు క్లియర్గా ఇంటి పేరు అనేది ఇవ్వటం జరిగింది. మిడిల్ నేమ్ వారి యొక్క నేమ్, లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అలాగే ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ముందుగా మంత్ ఇవ్వాలండి. మంత్ ఇచ్చి నెక్స్ట్ డేట్ ఇవ్వాలి. డేట్ ఇచ్చిన తర్వాత ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే ఎన్రోల్మెంట్ డేట్, ఎప్పుడైతే మనం భర్తీ అయ్యామో ఎక్స్ సర్వీస్మెన్ ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలండి మనం. ఇక డేట్ ఆఫ్ డిశ్చార్జ్, రిటైర్ అయిన డేట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. అలాగే లెంత్ సర్వీస్, ఇక్కడ
ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అనేది అవ్వటం జరుగుతుందన్నమాట. మనం ఇక్కడ సర్వీసు ఎప్పుడు రిటైర్ అయింది మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుందని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మనం డేట్ ఎలాగే సెలెక్ట్ చేసుకున్నాము, టోటల్ ఎన్ని ఇయర్స్ వీరు సర్వీస్ చేశారనే డీటెయిల్స్ అనేది వచ్చేసాయి. ఇక్కడ క్వాలిఫైయింగ్ సర్వీస్, వీరు ఎంత సర్వీస్ చేశారనేది కూడా ఇక్కడ మనం ఇవ్వాలండి. అలాగే రీజన్ ఆఫ్ డిశ్చార్జ్, రీజన్ ఫర్ డిశ్చార్జ్ కావడానికి రీజన్ ఏంటి? ఒకవేళ సిపాయి 17 ఇయర్స్ కంప్లీట్ అయినట్లయితే వారి పూర్తిగా సర్వీస్ కంప్లీట్ అయిపోయి కనుక వారు ఆన్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ అనేసి ఇక్కడ టైప్ చేయొచ్చు అండి. ఆన్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ అనేసి టైప్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మన బాడీ మీద ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ బ్లాక్ మౌస్ ఉంటాయి కదండి, బ్లాక్ మౌస్ 2 మనం ఇక్కడ టైప్ చేయాలండి. ఇవి కూడా డిశ్చార్జ్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి, వాటిని మీరు ఇవ్వచ్చు. అలాగే ర్యాంక్ ఏదైతే ఉందో ర్యాంక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కోర్, వీరు ఎక్కడైతే సర్వీస్ చేశారో ఆ కోర్ను కూడా మనకు డిశ్చార్జ్ బుక్లో క్లియర్గా ఇచ్చి ఉంటారు. అలాగే పీపీఓలు కూడా ఇచ్చి ఉండటం జరుగుతుందండి, అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఈజీగా. ఈ యొక్క కోర్సులోనే ఉంటుంది వారి యొక్క కోర్ అనేది. ఇక నెక్స్ట్ రికార్డ్ ఆఫీస్, ఇక్కడ కోర్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో అదే పేరు మీద రికార్డ్ ఆఫీస్ కూడా ఉండటం జరుగుతుందండి. ఇక ట్రేడ్ ఏదైతే వారి ట్రేడ్ అనేది క్లియర్గా డిశ్చార్జ్ బుక్లో అలాగే పీపీఓలో మెన్షన్ చేసి ఉంటుంది. వారి ట్రేడ్ ఏదైతే అది ఇక్కడ ఇవ్వచ్చండి. ఇక్కడ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గోపాల్పూర్, అప్పుడు ఈ ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా వారికి సంబంధించిన ట్రేడ్ అనేది ఇక్కడ రావటం జరుగుతుందండి. ఈ విషయాన్ని మీరు గమనించుకొని సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే రిలీజన్, వారి యొక్క రిలీజన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, అదర్ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే క్యాస్ట్ ఏదైతే అది మీరు క్యాస్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ ఏదైతే అది ఉందో ఇక్కడ మీరు సబ్ క్యాస్ట్ టైప్ చేయండి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. అలాగే ఆపరేషనల్ పర్టికులేషన్స్, ఇక్కడ మీరు ఏదైనా వార్ కానీ ఏదైనా స్పెషల్ ఆపరేషన్స్లో కానీ పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ యొక్క వార్ డీటెయిల్స్ అలాగే ఆ యొక్క ఆపరేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటిని మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే కార్గిల్ ఎన్ని ఉన్నాయో అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వీటన్నిటిని ఏవి లేవంటే కనుక మొత్తాన్ని కూడా మీరు డిలీట్ చేసేయండి. ఇక్కడ ఈ కంపల్సరీ ఏం కాదు, వారు పార్టిసిపేట్ చేసినట్లయితే సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే లేదండి. అలాగే క్యారెక్టర్, మీరు రిటైర్ అయ్యే సమయంలో మన డిశ్చార్జ్ బుక్ మీద ఈ యొక్క క్యారెక్టర్ అనేది మెన్షన్ చేసి ఉంటారండి, ఆ క్యారెక్టర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, ఈ డీటెయిల్స్ మనం నింపిన వెంటనే ఇక్కడ సేవ్ అనేసి ఆప్షన్ షో చేస్తుంది కదా, వెంటనే ఇక్కడ షో క్లిక్ చేయండి. ఇన్ కేస్ మధ్యలో కరెంట్ ఏదైనా పోయినట్లయితే ఏదైనా సిస్టమ్ ప్రాబ్లం అయినట్లయితే మరలా ఈ యొక్క డేటా మొత్తం కూడా లాస్ అవటం జరుగుతుందండి. అందువల్ల సేవ్ క్లిక్ చేయండి అప్పటికప్పుడు. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ మెయిల్ ఐడి మనం ఏదైతే రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చామో ఆ మెయిల్ ఐడి ఆటోమేటిక్ ఇక్కడ రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనం ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేసి మనం నింపేశాం కదండి. ఇక సేవ్ చేసేసాము. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ మనం నింపాలండి పెన్షన్ డీటెయిల్స్కి ముందుగా ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలండి. మనం అడ్రస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అడ్రస్ టైప్ ప్రెజెంట్, పర్మనెంట్, యాజ్ పర్ డిశ్చార్జ్ బుక్. ప్రెజెంట్ అడ్రస్ ఇస్తే మనకు బెటర్ అండి. ఫ్యూచర్లో ఏదైనా కరస్పాండెన్స్ ఉన్నట్లయితే మనకు డైరెక్ట్గా లెటర్స్ అనేవి ఇంటికి రావడం జరుగుతుంది. ఇంకేదైనా పరిస్థితి ఉంటే మనకి ప్రెజెంట్ అడ్రస్కి రావటం జరుగుతుందండి. ఇక హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, విలేజ్, మండల్, డిస్టిక్ ఏదైతే డిస్టిక్, అలాగే పిన్ కోడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దామండి. పెన్షన్ డీటెయిల్స్ అండి. పెన్షన్ డీటెయిల్స్ కూడా సేమ్ అండి. యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పెన్షనర్, నాన్ పెన్షనర్ ఈ 2 కేటగిరీస్ మాత్రమే ఉంటాయి కనుక పెన్షనర్ అయితే పెన్షనర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి అడగటం జరుగుతుంది. పెన్షన్ టైప్, సర్వీస్ పెన్షన్, డిజబిలిటీ ఎలిమెంట్, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అనేవి మనల్ని అడగటం జరుగుతుంది. మన కేటగిరీని బట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలండి.
ఇక్కడ మ్యాక్సిమం సర్వీస్ పెన్షనర్స్ ఉంటారు కనుక సర్వీస్ పెన్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్పర్శ్ పీపీఓ నెంబర్, ఈ మధ్య కాలంలో మ్యాక్సిమం చాలామంది పెన్షనర్కి స్పర్శ్ పీసీడీఓలోకి పెన్షన్ అనేది కన్వర్ట్ అయి ఉంటుంది. వారికి కొత్తగా ఒక పీపీఓ ఇష్యూ చేసి ఉంటారో ఆ పీపీఓ నెంబర్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. లెజెసీ పీపీఓ నెంబర్ అంటే మొదట్లో మీకు ఏదైతే స్టార్టింగ్లో పీపీఓ నెంబర్ ఉందో ఆ పీపీఓ నెంబర్ ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇష్యూయింగ్ అథారిటీ మీకు ఎక్కడి నుంచి ఈ పీపీఓ ఇష్యూ అయింది, అథారిటీ ఇక్కడ ఏదైతే అది కొంతమందికి చాలామందికి పీసీడీఏ అలహాబాద్ నుంచి ఇష్యూ అయింది కనుక ఇక్కడ మనం అది టైప్ చేయాలండి. అలాగే ఇష్యూ డేట్, ఎప్పుడైతే మనకి ఈ యొక్క పీపీఓ ఇష్యూ అయిందో ఇష్యూ డేట్ కూడా మనం ఇక్కడ టైప్ చేయాలండి. ఇక్కడ డేటు అలాగే ఇక్కడ ఇయర్ను కూడా మనం టైప్ చేసుకోవాలి. అలాగే డిస్పర్సింగ్ అథారిటీ బ్యాంక్, డిపిడిఓ, స్పర్శ్ పీసీడీ అలహాబాద్, ఎక్కడి నుండి మీకు ఈ యొక్క పీపీఓ ఇష్యూ అయింది ఆ యొక్క అథారిటీ డిస్పర్సింగ్ అథారిటీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే నేమ్ ఆఫ్ ఎన్ఓకే యాజ్ పర్ పీపీఓలో మనకి నెక్స్ట్ ఆఫ్ కిన్ ఎవరైతే వైఫ్ని మనం పెట్టామా, మదర్ని పెట్టామా లేదా పిల్లల్ని పెట్టామా, నెక్స్ట్ ఆఫ్ కిన్ తప్పకుండా ఉంటారండి. వారి యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. మెడికల్ కేటగిరీ షేప్ 1 అంటే వారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వారు రిటైర్ అయి ఉంటారు కనుక షేప్ 1 ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు వారికి ఏదైనా కేటగిరీ ఉన్నట్లయితే కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం వల్ల వాళ్ళు రిటైర్ అయ్యి ఉన్నట్లయితే. అలాగే రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ఓకే, ఇక్కడ మనం ఎన్ఓకే నేమ్ ఏదైతే ఇచ్చామో వారితో మనకున్న రిలేషన్ ఏంటనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వైఫ్నా, మదరా, సన్నా, డాటరా, బ్రదరా, ఏదైతే అది ఇక్కడ మనం ఇవ్వాలండి. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఏవైతే మనం నింపామో ఇవన్నీ కూడా సేవ్ చేసుకోండి. ఈ వీడియో లెంతీ అవుతుందండి, కానీ క్లియర్గా మీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుందండి. ఆఖరి వరకు చూసి క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాతే ఈ యొక్క ఫామ్ అనేది నింపండి. ఇక మనం పెన్షన్ డీటెయిల్స్ అనేసి చూసేసామండి. ఇక ఈసీహెచ్ఎస్ సిఎస్డి కార్డ్స్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలండి. యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి మనకు షో చేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు యాడ్ ఈసీహెచ్ఎస్ సిఎస్డి ఈసీహెచ్ఎస్ డీటెయిల్స్. ఇక్కడ చూడొచ్చు మీరు ఈసీహెచ్ఎస్ కార్డ్, సిఎస్డి కార్డ్, ఇవి రెండు డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలండి. అంటే ఈ డీటెయిల్స్ ఇచ్చే ముందుగా మన దగ్గర ఈసీహెచ్ఎస్ కార్డ్, సిఎస్డి కార్డ్స్ కూడా తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి, మన వద్ద ఉంచుకొని ఇక్కడ డీటెయిల్స్ అనేవి కార్డ్ టైప్ అనేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి. ఈసీహెచ్ఎస్ కార్డ్, ఈ 3 కార్డ్స్ మాత్రమే మనకు ఉండటం జరుగుతుంది కనుక ఈ 3 కేటగిరీస్ మాత్రం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ముందుగా ఈసీహెచ్ఎస్ కార్డ్ మనం సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. అలాగే రిలేషన్ ఎవరెవరైతే మన ఇంట్లో మెంబర్స్ ఉన్నారో అందరి కార్డ్స్ కూడా రెడీ అయి ఉంటాయండి. వారి యొక్క కేటగిరీ ఒక్కొక్కటిగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కార్డ్ నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసినప్పుడు ఈ యొక్క డీటెయిల్ అనేవి ఇక్కడ మనకి కింద యాడ్ అవటం జరుగుతుందండి. మీరు జాగ్రత్తగా గమనివ్వండి. ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ రాంగ్ అయినట్లయితే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది, డిలీట్ చేయొచ్చు. అలాగే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ విషయాన్ని గమనించండి. మీరు డీటెయిల్స్ మాత్రం రాంగ్ డీటెయిల్స్ పొరపాటుగా కూడా నింపొద్దండి. అర్థం కాలేదంటే కొంచెం వెయిట్ చేసి ఈ వీడియో పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రం ఈ డీటెయిల్స్ నింపండి. ఇక నెక్స్ట్ మరలా మనం అప్డేట్ చేసిన తర్వాత అప్డేట్ అయిపోయింది. ఇక్కడ డీటెయిల్స్ యాడ్ అయిపోయాయి. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మరలా ఈసీహెచ్ఎస్ కార్డ్ని మనం నింపుతున్నాం. నెక్స్ట్ మనం వైఫ్ది నింపుతున్నాం. ఇక్కడ రిలేషన్ వైఫ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ డీటెయిల్స్ చేయండి. సేవ్ డీటెయిల్స్ చేసినప్పుడు ఇక్కడ వైఫ్ డీటెయిల్ ఇక్కడ యాడ్ అయిపోవడం జరుగుతుందండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనం డీటెయిల్స్ యాడ్ చేస్తూ వెళ్ళండి. యాడ్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళా మదర్ది మనం నింపుతున్నట్టయితే మదర్ది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ అవడం జరుగుతుంది. ఆఖరిలో అన్ని డీటెయిల్స్ మనం నింపిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేయాలండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక నెక్స్ట్ సిఎస్డి గ్రోసరీ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత రిలేషన్, ఈ సిఎస్డి గ్రోసరీ కార్డ్ అనేది మన రిలేటివ్స్లో అందరికీ కూడా మనం కార్డు రెడీ చేయించవచ్చు. కానీ అందులో ఏదైతే లిమిట్ ఉందో ఒకే లిమిట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అందువల్ల ఈ కార్డ్ అనేది ఎక్కువగా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవద్దు. ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే కార్డ్స్ ఉంచుకోండి. అప్పుడే మీరు వెళ్ళిన పని సక్రమంగా అవుతుంది. మీరు సామాన్లు అనేవి మంచిగా క్లియర్గా తెచ్చుకోవచ్చు అండి. ఇక
ఇక్కడ మీరు గ్రోసరీ కార్డ్ మనం టైప్ చేసాం, ఇక్కడ ముందు సెల్ఫ్ మనం సెట్ చేసుకున్నాం, అలాగే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న అనంతరం మరలా మన దగ్గర లిక్విడ్ కార్డ్ అనేది తప్పకుండా ఉంటుంది. లిక్విడ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ నెంబర్ ఇవ్వండి, అలాగే ఇక్కడ సెల్ఫ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన అనంతరం మొత్తం కార్డ్స్ కూడా ఇక్కడ మనకి రావటం జరిగింది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కార్డ్స్ మొత్తం వచ్చాయా లేదా అనేది. ఇందులో చాలా ముఖ్యంగా ఈసీహెచ్ఎస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో కార్డ్స్ కనీసం 5-6 ప్రతి ఇంట్లో ఉండొచ్చు. అన్ని కార్డ్స్ను కూడా మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలండి. అలాగే లిక్విడ్ గ్రోసరీ కార్డు కూడా సేవ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ చేసినట్లయితే మొత్తం కార్డు యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ సేవ్ అవ్వటం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ కేటగిరీ చూద్దామండి. నెక్స్ట్ ఏం నింపాలనేది చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ కార్డ్స్ డీటెయిల్స్ ఇచ్చేసామండి. ఇక నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అండి. ఇక్కడ సేమ్ యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే పెన్షన్ వస్తుందో ఎక్స్ సర్వీస్మెన్కి ఈ యొక్క పెన్షన్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఏ బ్యాంక్ అయితే మన బ్యాంక్కి ఏదైతే ఏ బ్యాంక్ ద్వారా మనకు పెన్షన్ వస్తుందో ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్రాంచ్ని కూడా ఇక్కడ మనము టైప్ చేయాలి. టైప్ చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్, ఇక్కడ పెన్షన్, ఇక్కడ ఏదైతే బ్యాంక్లో మన నేమ్ పెన్షన్ నేమ్ ఎలా అయితే ఉందో ఈ పెన్షన్ నేమ్ అనేది ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ను చూసి ఇక్కడ మనం టైప్ చేయాలండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ ఈజ్ ఇట్ ఏ జాయింట్ అకౌంట్ అయినట్లయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. జాయింట్ అయినట్లయితే ఇక్కడ గివ్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ అకౌంట్ హోల్డర్, అంటే మీతో పాటు జాయింట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలండి. ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ ఇండివిజువల్ నేమ్ ఇవ్వాలి, అకౌంట్లో ఉన్న ఎవరి పేరైతే ఉందో వారిది. అలాగే ఇక్కడ జాయింట్ హోల్డర్ అయినట్లయితే మీతో పాటు మీ వైఫ్ కానీ పిల్లలు కానీ మదర్ కానీ ఉన్నట్లయితే వారి మదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలండి. ఇక నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ సేవ్ అవటం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాం. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇక్కడ రిలేషన్ ముందుగా వైఫ్ది మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇక్కడ వైఫ్ నేమ్ ఇవ్వండి, అలాగే జెండర్ మేల్ ఫిమేల్ ఏదైతే అది ఇవ్వండి. అలాగే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం డీటెయిల్స్ నింపాలి. ఇక్కడ డైరెక్ట్గా మీరు క్యాలెండర్ని సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ ఏదైతే అది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్, అలాగే ఈజ్ డిజబుల్డ్ అంటే వారికి ఏదైనా అంగవైకల్యం కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ వారి యొక్క డిజబిలిటీ అంటే ఏ విధంగా వారు డిజబుల్డ్ అంటే ఏ విధమైన ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఇక్కడ మనం ఇవ్వాలి. అలాగే సేవ్ చేయాలి. సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ మనం కార్డ్స్ ఎలాగైతే ఇచ్చామో ఆ కార్డ్ కూడా ఎలాగైతే మనకి ఇక్కడ మనకు ఒక టేబుల్ లాగా క్రియేట్ అయ్యాయో ఈ పాన్ నెంబర్ అనేది మీరు క్లియర్గా ఇవ్వాలండి. అలాగే ఇక్కడ నేమ్ కూడా క్లియర్గా ఇచ్చేసి ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ యాడ్ అవుతూ వెళ్ళటం జరుగుతుందండి. ఇక్కడ లాస్ట్లో ఏదైతే మనం కార్డ్స్ చూసాం కదా ఎలా యాడ్ చేసి లాస్ట్లో సేవ్ కంటిన్యూ చేసాము అదే విధంగా మనం ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ రిలేషన్ ఏదైతే ఉన్నారో నెక్స్ట్ డాటర్ అయితే డాటర్, సన్ అయితే సన్, అంటే ముందుగా మన ఫ్యామిలీ మెంబర్ అంటే వైఫ్ పిల్లలు ఆ తర్వాత మదర్ ఫాదర్ ఈ విధంగా యాడ్ చేయాలండి. మనం ఇక్కడ సన్ చూసినట్టే సన్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇక్కడ మేల్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ వీరి యొక్క ఆధార్ నెంబర్, ఇక్కడ పాన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేసేయండి. ఈ విధంగా యాడ్ చేసేయండి అండి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సన్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనము ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ వారి వైఫా మదరా ఫాదరా బ్రదరా సిస్టరా ఏదైతే అది మనం యాడ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఇక్కడ సేవ్ చేసినట్లయితే ఈ విధంగా ఒక టేబుల్ క్రియేట్ అవ్వడం జరుగుతుందండి. ఆఖరిలో మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనేది తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే మీ డీటెయిల్స్ అనేవి మన డీటెయిల్స్ సేవ్ అవ్వడం జరుగుతుందండి.
మీరు ఇందులో కరెక్షన్ చేయాలంటే సేమ్ అండి, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఎడిట్ అవుతుంది, ఇక్కడ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు అండి. ఎలాగైతే మనం కార్డ్స్ యాడ్ చేసాం కదా అదే సిస్టమ్, అదే ప్రొసీజర్ అండి. ఇక నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మనం యాడ్ చేసేసాం. ఇక్కడ బెటల్ క్యాజువాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుందండి, ఈ విషయాన్ని గమనించాలి. బెటల్ క్యాజువాలిటీ అంటే ఏం లేదండి, ఎవరైనా ఇన్ కేస్ వార్లో కానీ లేదా కొన్ని ఆపరేషన్స్ అటెండ్ చేసి ఉంటారు కదా, వారికి ఏదైనా బెటల్ క్యాజువాలిటీస్, ఏదైనా ఇంజురీస్ కానీ ఏదైనా ప్రాబ్లం జరిగినట్లయితే వారు ఈ యొక్క పర్టికులర్ పేజ్ని మనం నింపవలసి వస్తుందండి. బెటల్ క్యాజువాలిటీ ఇక్కడ ఏదైతే వారికి చూడొచ్చు, ఇక్కడ మీరు బాన్స్ కానీ, గన్ షాట్ వుడ్ కానీ, లాస్ ఆఫ్ టోస్ కానీ, డెఫ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఒక కేటగిరీ ద్వారా వారికి ప్రాబ్లం ఉండొచ్చు. ఈ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఆ టైంలో ఆ ఆపరేషన్ కానీ వార్ కానీ ఆ టైంలో ఎక్కడ జరిగింది, ఎక్కడ వీరికి ఈ ప్రాబ్లం జరిగింది అనేది మనం ఇక్కడ ప్లేస్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ యూనిట్, వారు సర్వీస్ చేసిన ఒక బెటాలియన్ నేమ్ తప్పకుండా ఉంటుంది, యూనిట్ నేమ్ కానీ ఆ యూనిట్ అనేది ఇక్కడ మీరు ఇవ్వచ్చండి. అలాగే డేట్ ఆఫ్ క్యాజువాలిటీ, ఎప్పుడు ఇది జరిగింది అనేది ఇక్కడ డేట్ అనేది మనం ఇవ్వాలి. అలాగే ఆ ఆపరేషన్ యొక్క నేమ్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలండి. అలాగే ఆపరేషన్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చండి, సేవ్ అనేసి మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ వరకు సేవ్ అవ్వటం జరుగుతుంది. బెటల్ క్యాజువాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు గ్యాలంటరీ అవార్డు మీరు చాలా వరకు వినే ఉంటారండి. పరమవీర్ చక్ర, వీర్ చక్ర, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్ ఈ విధంగా ఉంటాయండి. చాలా తక్కువ మందికి ఉంటాయి అవి కూడా. ఇక్కడ ఉన్నట్లయితే ఈ మెడల్స్, గ్యాలంటరీ అవార్డ్స్ ఉన్నట్లయితే ఎస్ చేయండి. ఎస్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలంటరీ, నాన్ గ్యాలంటరీ ఇవి 2 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. గ్యాలంటరీ అవార్డు అయితే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అశోక్ చక్ర, కీర్తి చక్ర, మహావీర్ చక్ర, ఈ విధంగా పరమవీర్ చక్ర, సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్, శౌర్య చక్ర, ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్, వాయుసేనా మెడల్, వీర్ చక్ర, యుద్ధ సేవా మెడల్. ఇందులో కొన్ని మాత్రము చనిపోయిన తర్వాత మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఆన్ సర్వీస్లో వారు చాలా గొప్ప పని చేసినట్లయితే వారికి కూడా ఈ మెడల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అందులో కొన్ని చూసినట్లయితే అశోక్ చక్ర, శౌర్య చక్ర, యుద్ధ సేవా మెడల్ ఇలా కొన్ని ఉన్నట్లయితే అవి సర్వీస్లో ఉన్నప్పుడే, వారు లైవ్గా ఉన్నప్పుడు ఇవి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం పొందిన ఎవరైతే పొందారో ఆ యొక్క డేట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత అలా కొన్ని అంటే 2-3 పొందినట్లయితే మనం ఎలాగైతే కార్డ్స్ అనేవి సేవ్ చేసామో అదేవిధంగా ఇక్కడ మనం సేవ్ చేసేసి ఇక్కడ సేవ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఇక్కడ ఈ టేబుల్లో రావడం జరుగుతుంది. ఆఖరిలో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కేటగిరీని గ్యాలంటరీ అవార్డు మనం కంప్లీట్ చేసామండి. ఇక అగ్రిల్యాండ్ హౌస్ సైట్ ఫ్రమ్ గవర్నమెంట్. అగ్రిల్యాండ్ ఏదైతే మనకు వ్యవసాయ భూమి ఏదైతే ఉందో గవర్నమెంట్ ద్వారా మనం పొందింది ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ నింపాలండి. ఇంతకుముందు అంటే కనీసం 2015కి ముందు ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయ్యారో వారికి గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగేదండి 5 acres వరకు. ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్మెన్ పొందినట్లయితే ఆ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు అగ్రిల్యాండ్ ఫ్రమ్ గవర్నమెంట్. ఇక్కడ అలాట్ చేసినట్లయితే ఇక్కడ సర్వే నెంబర్, ఇక్కడ ప్లేస్ అంటే ఆ విలేజ్ నేమ్, అలాగే ఇక్కడ డేట్, ఏ డేట్లో మనం పొందాము అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఇన్ కేస్ వారు అగ్రిల్యాండ్ పొందలేదు, వ్యవసాయ భూమి తీసుకోలేదు, హౌస్ సైట్ తీసుకున్నట్లయితే ఇక్కడ అలాటెడ్ ఇవ్వండి. అలాటెడ్ ఇచ్చిన సర్వే నెంబర్, ఇక్కడ ప్లేస్, ఊరి పేరు, అలాగే ఇక్కడ అలాటెడ్ డేట్ కూడా ఇచ్చేసి ఇక్కడ సేవ్ డీటెయిల్స్లోకి క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ కూడా సేవ్ అవటం జరుగుతుందండి. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక డాక్యుమెంట్స్లోకి రావడం జరిగిందండి. ఇక్కడ మనం డాక్యుమెంట్స్ యాడ్ చేయాలండి. ఎక్స్ సర్వీస్ మెను ఆల్రెడీ నేను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేసి స్టార్టింగ్లోనే చెప్పాను కదండి. ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసుకునేసి ఇక్కడ మనం అప్లోడ్ చేయాలండి. ఇక్కడ చూడవచ్చు సెలెక్ట్ డిశ్చార్జ్ బుక్, సర్వింగ్ బుక్, రిలీజ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఒకటేనండి, డిశ్చార్జ్ బుక్నే అంటారు. ఇక్కడ చూజ్ ఫైల్ క్లిక్ చేసుకోండి. చూజ్ ఫైల్ క్లిక్ చేసుకునేసి ఇక్కడ మన డాక్యుమెంట్స్ ఏదైనా ఇక్కడ ఆల్రెడీ మనం సేవ్ చేసుకుని ఉంటాం కదండి, ఆ డాక్యుమెంట్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అవ్వటం జరుగుతుందండి. ఇలా మొత్తం డాక్యుమెంట్స్ని కూడా మనం చూజ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్స్ మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకొని ఆఖరిలో ఇక్కడ సేవ్ చేసుకోండి.
ఇక్కడ మనం ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశామో అవన్నీ కూడా ఇక్కడ ఆఖరిలో షో చేయటం జరుగుతుందండి. ఆఖరిలో ఇక్కడ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న అనంతరం కూడా మనం ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడ క్లిక్ చేసి లాగౌట్ అవ్వచ్చండి. ఇదండి ప్రాసెస్, చాలా ఈజీ అండి. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. అందుకోసంతోనే ఈ యొక్క వీడియో కొంచెం లెంతీ అయినప్పటికీ ఈ వీడియో మన ఎక్స్ సర్వీస్మెన్స్ కొరకు అలాగే మన జవాన్ల కొరకు ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి అలాగే సర్వింగ్ పర్సన్కి షేర్ చేయండి. ఎందువల్లంటే ఇది రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.